బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో 40 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. తిరిగి ఆ విమానం తిరుపతిలోనే సేఫ్ గా ల్యాండ్ అయింది. దీంతో ప్రత్యామ్నాయంగా మరో విమానం ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలోనే వారు ఆందోళన వ్యక్తం చేశారు. అప్పటికే ఇష్యూ ఉన్నప్పుడు అట్లీస్ట్ అప్పుడు జరుగుతుంటే ఇదిలా ఉంటే ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత పైలట్లు చాలా అప్రమత్తంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. అహ్మదాబాద్ ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరగడంతో పైలట్లు చిన్న సమస్య వచ్చినా విమానాశ్రయంలోనే నిలిపివేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. నిన్న కూడా హైదరాబాద్ లో థాయిలాండ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు. టేకాఫ్ అయిన విమానాన్ని హైదరాబాద్ లోనే ల్యాండ్ చేశారు. చెప్పారు ఏసీ స్టాప్ అయింది ఫ్లైట్ మధ్యలో, కానీ ఇప్పుడు ఫ్లైట్ మళ్ళీ డైరెక్ట్లీ డైవర్ట్ చేసి హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వచ్చాము. దాని తర్వాత మళ్ళీ ఫ్లైట్స్ ఇప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. వాళ్ళు ట్రై చేశారు, ఫ్లైట్ దొరకలే, వేరే ఈవినింగ్కి వచ్చాము. మళ్ళీ పొద్దున అని చెప్తున్నారు. నేను ముందు వెళ్ళి టికెట్ తీసుకున్నాను, కానీ లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్లైట్ ఇంకా బుక్ అవ్వలేదు. కానీ ఇప్పుడు నేను బయట వచ్చాను, నేను హైదరాబాద్ నుంచి మా పాపతోని. ఇప్పుడు క్యాబ్స్ లేవు ఇక్కడ, చాలా పెద్ద ప్రాబ్లం అండి ఇది. సో ఇండిగో ఫ్లైట్ షుడ్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇంకా ప్రొవైడ్ చేయాలి ఇలాంటి సొల్యూషన్స్. నాకు ఎంత భయంగా ఉంటుందో తెలుసా అంటే, అందరు ల్యాండ్ అయినప్పుడు అమ్మయ్య గోవిందా అని చెప్పారు వాళ్ళందరూ. ఎందుకంటే ఫ్లైట్ మధ్యలో టెక్నికల్ ఇష్యూ అంటే. సో ప్లీజ్ మీరు చెప్పండి, ఇండిగోకి ఫార్వర్డ్ చేయండి ఇది ఇష్యూ అని. హైదరాబాద్కి వెళ్ళడానికి ఇండిగో ఫ్లైట్ ఎక్కాము. ఆల్మోస్ట్ 45 మినిట్స్, హాఫ్ అన్ అవర్ జర్నీ జరిగింది. జర్నీ తర్వాత ఏసీ పని చేయట్లేదని రిటర్న్ తీసుకొచ్చి తిరుపతిలో వదిలేశారు. రేపటికి టికెట్ పోస్ట్ పోన్ ఇస్తా అంటున్నారు. ఇచ్చారు అంటే మీకు అకామిడేషన్ అంతా కల్పించారు. ఏమి ఈయన మళ్ళీ ఏం చెప్పారు? ఈయన కుదరదు అంటున్నారు. మరి ఎక్కడ ఉండాలి మీరు? ఏం ఎక్కడైనా ఉండండి మీ ఇష్టం. రేపు మనకు ఫ్లైట్ అరేంజ్ చేస్తారు. రేపు ఫ్లైట్కి అయితే ఇచ్చారు, బోర్డింగ్ పాస్ ఇచ్చారు. నాకు 1 o'clock ఇచ్చారు, మార్నింగ్ 8 o'clock కూడా లేవంటున్నారు. ఏమి ఇయ్యలేదు, ఇయ్యరంటారు. తిరుపతిలో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో 40 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. తిరిగి ఆ విమానం తిరుపతిలోనే సేఫ్ గా ల్యాండ్ అయింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, విమానాల్లో తరచుగా సాంకేతిక లోపాలు ఏర్పడడానికి కారణాలు ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? దీపిక, ఏదైతే రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్య రావడంతో ఒకసారిగా రేణుగుంట అది 7 గంటల 5 నిమిషాలకు ల్యాండ్ అయింది. అయితే అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ కు 7 గంటల 55 నిమిషాలకు తిరిగి హైదరాబాద్ కి వెళ్లాల్సిన ఇండిగో విమానం అది వెంకటగిరి సమీపంలోకి వెళ్ళగానే అది సాంకేతిక లోపంతో తిరిగి అది రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంది. అయితే పూర్తి స్థాయిలో దాంట్లో ఆ విమానంలో కూడా 221 మందికి పైగా దాంట్లో ప్రయాణికులందరూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ సేఫ్ గా అయితే దిగారు. కానీ అయితే ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా ఏదైనా సాంకేతిక లోపం ఏర్పడినప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళని ఆ గమ్యస్థానం చేయాల్సిన బాధ్యత ఆ సంస్థకు ఉంటుంది. అయితే ఇది పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో సరైన పరికరాలు కూడా లేవని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయానికి కలిగిన పరిమాణాలు కూడా ఇక్కడ లేవనేసి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ప్రయాణికులకు సురక్షితంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడానికి బాధ్యత పూర్తి వహించాలి. అట్లా లేని పక్షంలో వాళ్ళకి ఆ సంస్థకి ఏదైతే విమాన సంస్థ ఉందో దానికి అధికంగా జరిమానాలు కూడా విధించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇవన్నీ గాలిలో వదిలేసిన సంస్థలు పూర్తి స్థాయిలో ఇలాంటి సాంకేతిక లోపాలు ఏర్పడినప్పుడు పూర్తిగా ప్రయాణికుల్ని ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే 221 మంది ప్రయాణికులు ఉన్న ఈ ఇండిగో విమానం ఒక్కసారిగా సాంకేతిక లోపం ఏర్పడడంతో మనం చెప్పుకున్నట్టు రేణుగుంట బయలుదేరిన విమానం ఎట్టకేకలకు వెంకటగిరి సమీపంలోకి వెళ్లడంతో అక్కడే 40 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టింది. వెంటనే తిరిగి రేణుగుంటలకే తిరిగి ప్రయాణమే అక్కడికి ప్రయాణికులందరినీ అక్కడే వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే సంస్థ ఏదైతే ఇండిగో సంస్థకి సంబంధించిన అధికారులు వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళందరూ కూడా తిరిగి ప్రత్యామ్నాయంగా మాకు వేరే విమానం లేదు కాబట్టి మీ డబ్బులు మీకు
ఆ రీఫండ్ బదులుగా మీకు అమౌంట్లు మీకు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళందరినీ కూడా బస్సులో తీసుకొచ్చి తిరుపతిలో వదిలేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో ప్రయాణికులందరూ మాత్రం తీవ్ర ఇబ్బందులు అయితే గురి అయినారు. ఎందుకంటే విమానంలో ప్రయాణం చేయాలంటే అత్యధిక ఎమర్జెన్సీ ఉంటేనే ప్రతి ఒక్కరు ప్రయాణికులు కూడా వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎంత ఎమర్జెన్సీ ఉంటే ఎంతమంది ప్రయాణికులు కూడా ఆ విమానంలో ఉంటారు. ఇవన్నీ చూసుకోకుండా ప్రత్యామ్నాయంగా వేరే విమానాన్ని కూడా ఏర్పాటు చేయకుండా వీళ్ళు విమానాశ్రయం అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆ సమస్య ఏదో ఇండిగో సమస్యకు సంబంధించిన అధికారులు కావచ్చు పట్టించుకోకపోవడం నిజంగా దీని తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి అయినా కనిపిస్తా అని చెప్పేసి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. అయితే ఇట్లాంటి సమస్యలు అంటే తరచూ విమానంలో సాంకేతిక లోపాలు ఏర్పడంతో ఒక్కసారిగా భయాందోళనకు కూడా గురి అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తరచూ మనం చూసుకుంటే విమానాలు కూలిపోయిన ఆ సంఘటనలు కూడా మనకు తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఇలాంటి సంఘటన తెలుసుకున్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా భయాందోళనకి గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ వీళ్ళందరినీ కూడా సేఫ్ గా తీసుకొచ్చి రేణిగుంట విమానాశ్రయం తీసుకొచ్చి వదిలారు. అక్కడి నుంచి ఒక బస్సులో ఎత్తుకొచ్చి తిరుపతిలో వదిలేసిన విషయం అయితే నిజంగా ప్రయాణికులు తీవ్రంగా దీన్ని ఆగ్రహిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీపిక, కిరణ్, ఈ సాంకేతిక లోపం ఏర్పడడానికి కారణాలేంటి? అసలు అధికారులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ముందే చెక్ చేసుకోలేదా? అంటే ఒకటైతే చెప్పుకోవచ్చు, అంటే మనం చెప్పుకున్నట్టు పేరు గొప్ప ఊరి దిబ్బ అన్నట్టుగా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని చెప్పుకోవచ్చు. పేరుకు మాత్రమే అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ అంతర్జాతీయ పరిమాణాలకు సంబంధించి ఏవి లేవని చెప్పుకోవచ్చు. కనీసం ఏదైనా చెక్ చేస్తుంటే అంటే సాంకేతిక లోపం ఏర్పడినా కానీ, అదేవిధంగా ఏదైనా టెక్నీషియన్ సంబంధించి ఏదైనా కనీసం ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో టెక్నీషియన్స్ కూడా ఉండని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాంటి సాంకేతిక లోపాలు ఏదైనా ఏర్పడినప్పుడు చెన్నైలోని ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ దాన్ని సరి చేసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మనం చెప్పుకున్నట్టు ఈ రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం పేరు గొప్పగా మాత్రం ఊరి దిబ్బ మాత్రం అనేసి చెప్పుకోవచ్చు. పేరుకే ఇది అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి ఎటువంటి పరికరాలు కూడా ఇక్కడ లేవనే చెప్పుకోవచ్చు. అంటే సాంకేతిక లోపాలు తరచూ ఏర్పడుతున్నప్పుడు ఇక్కడి నుంచి నేరుగా చెన్నైకి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్ లో ఆ సాంకేతిక లోపాలు సరి చేసుకొని వచ్చి ఇక్కడి నుంచి పరిస్థితి తిరిగి వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ కిరణ్.